నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. భారత రక్షణ రంగ అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అగ్ని-5 మిసైల్ని ఒరిస్సాలోని చాందినీపూర్ నుంచి ఫైర్ టెస్ట్ చేసి సక్సెస్ అయింది. ఈ అగ్ని-5 విశేషాలు, దాని లక్ష్యాలు, అలాగే డిఆర్డిఓ మిసైల్ రంగంలో సాధించిన విజయాలు, ఇలా అనేక విషయాల్ని ఈ వీడియోలో మీతోటి డిస్కస్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్లో తెలియజేయండి. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ సమయంలోనే మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం డిఆర్డిఓ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఈయనే ఈ ప్రోగ్రాం రూపకర్త. ఈయన ఆధ్వర్యంలోనే అగ్ని డిఫరెంట్ మిసైల్ రేంజ్తో పాటు నాగ్, ఆకాష్, పృథ్వీ ఇలాంటి అనేక మిసైల్స్ని డిఆర్డిఓ తయారు చేసి రక్షణ రంగానికి అప్పగించడం జరిగింది. ఇలా అనేక మిసైల్స్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం తన సేవల్ని భారతదేశానికి అందించారు. అందుకే డాక్టర్ కలాంని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కీర్తిస్తారు. ఈ రకంగా డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవల్ని భారతదేశం, ముఖ్యంగా రక్షణ రంగం ఎప్పటికీ మర్చిపోదు. డిఆర్డిఓ ఇలా అనేక రకాల మిసైల్స్ చేస్తున్న క్రమంలో రష్యాతోటి ఒక జాయింట్ ఆపరేషన్లో భాగంగా బ్రహ్మోస్ క్షిపణిని డెవలప్ చేసింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మనం ఈ బ్రహ్మోస్ క్షిపణిని, అలాగే ఆకాష్, అగ్ని లాంటి అనేక క్షిపణుల్ని పాకిస్తాన్ మీద జరిగిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడానికి, అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని, ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేయడానికి ఈ మిసైల్స్ని వాడడం జరిగింది. ఈ రకంగా డిఆర్డిఓ మిసైల్స్ రక్షణ రంగానికి ఎంతో ముఖ్యంగా సేవల్ని అందిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు అగ్ని-5. ఈ అగ్ని-5 విశేషాలని, టెక్నాలజీని ఇప్పుడు మనం చూద్దాం. ఈ అగ్ని-5 ఎంఐఆర్వి టెక్నాలజీతోటి రూపొందించబడింది. ఎంఐఆర్వి అంటే మల్టీ లెవెల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్. అంటే ఒకే మిసైల్ ద్వారా అనేక వార్ హెడ్స్ని ప్రయోగిస్తారు. ఈ మిసైల్ అగ్ని-5 భూ వాతావరణాన్ని దాటి అంతరిక్ష వాతావరణంలోకి వెళ్ళి తిరిగి అంతరిక్ష వాతావరణంలోంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఈ మిసైల్ నుంచి వార్ హెడ్స్ విడిపోయి తమ నిర్దేశిత లక్ష్యాలను, మల్టీలెవెల్ టార్గెట్స్ని ధ్వంసం చేస్తాయి. ఇది అగ్ని-5 ప్రత్యేకత. అంటే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా ఒకే మిసైల్లో అనేక వార్ హెడ్స్ ప్రయోగించబడతాయి. అంతేకాకుండా ఇండిపెండెంట్గా ఈ వార్ హెడ్స్ భూకక్షలోకి, భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత మల్టీలెవెల్ టార్గెటెడ్గా మల్టీలెవెల్ లక్ష్యాల్ని ఛేదిస్తాయి. అందుచేతే శత్రు దేశాలు తమ యాంటీ మిసైల్ వ్యవస్థలు, రాడార్ల ద్వారా ఈ అగ్ని-5ల్ని ఛేదించడం, అలాగే టార్గెట్ చేసి కూల్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి రాడార్లకి దొరకవు, అలాగే యాంటీ మిసైల్ వ్యవస్థలకి తప్పించుకుని తమ లక్ష్యాలని ఛేదిస్తాయి. దీంట్లో ఎంఐఆర్వి పాత్ర చాలా అమోఘమైనది. ఈ రకంగా ఎంఐఆర్వి టెక్నాలజీతోటి మిసైల్స్ని రూపొందించిన దేశాలు ప్రపంచంలో 5 దేశాలు ఉన్నాయి. ఒకటి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఇప్పుడు ఈ దేశాల స్థాయికి భారతదేశం కూడా ఈ ఎంఐవి టెక్నాలజీతోటి ఈ అగ్ని-5ని రూపొందించడం ద్వారా చేరుకుంది. ఇప్పుడు భారతదేశం ఎంఐవి టెక్నాలజీతో రూపొందించిన దేశాలలో 6వ స్థానంలో ఉంది. ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. ఒకసారి ఈ మిసైల్ని ప్రయోగించిన తర్వాత
ఇది స్వతంత్రంగా తనకు నిర్దేశించిన లక్ష్యాల్ని ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఈ రకంగా అగ్ని-5 చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇప్పుడు డిఆర్డిఓ ఈ అగ్ని-5కి అడ్వాన్స్డ్గా అగ్ని-6 వెర్షన్ని అందుబాటులోకి తెస్తుంది. దీనికి అగ్ని-5కి అగ్ని-6కి తేడా ఏంటంటే అగ్ని-5 ప్రస్తుతం 5000 నుంచి 5500 కిలోమీటర్ల లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. అంటే పాకిస్తాన్ అలాగే చైనా మొత్తం దేశాన్ని, చైనాలోని బీజింగ్, షాంఘాయ్, యువాన్ లాంటి అనేక నగరాలతో పాటు చైనా సైనిక స్థావరాలను కూడా ఈ అగ్ని-5 ఛేదించగలదు. అంటే 5000 నుంచి 5500 కిలోమీటర్స్ రేంజ్లో ఈ అగ్ని-5 పనిచేస్తుంది. ఇది మొత్తం ఆసియాను కూడా కవర్ చేస్తుంది. కానీ అగ్ని-6 దీనికన్నా అడ్వాన్స్తో రూపొందించబడుతుంది. ఇది 8500 నుంచి 10,000 కిలోమీటర్స్ రేంజ్లో లక్ష్యాలను ఛేదించగలదు. అంటే పాకిస్తాన్, చైనాలతో పాటు మొత్తం ప్రపంచంలోని చాలా భూభాగాల్ని తన రేంజ్లోకి తెచ్చుకోగలదు. ఇది అగ్ని-6 యొక్క టెక్నాలజీ. ఈ అగ్ని-5, అగ్ని-6 ఈ రెండు కూడా భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో ఆత్మనిర్భరతలో భాగంగా డిఆర్డిఓ తయారు చేస్తుంది. ఈ అగ్ని-5ని స్వతంత్ర భారత టెక్నాలజీతో అలాగే ఆత్మనిర్భరతలో భాగంగా తయారు చేసింది. ఈ అగ్ని-6 కూడా ఈ రకంగానే తయారు చేయబడుతుంది. ఈ అగ్ని-6 యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఇది బంకర్ బస్టర్గా కూడా పనిచేయబోతుంది. మనం రీసెంట్గా అమెరికా ఇరాన్ మీద ఈ బంక్ బస్టర్స్ని మిసైల్స్ని ప్రయోగించడం మనం చూసాం. ఈ బంక్ బస్టర్ మిసైల్స్ ఇరాన్లోని అణ్వస్త్ర కేంద్రాల్ని సుమారు 50 మీటర్ల లోపు కిందకి దూసుకుపోయి వాటిని ధ్వంసం చేయడం మనం చూసాం. అయితే ఈ అగ్ని-6 అమెరికా బంక్ బస్టర్ మిసైల్స్ కన్నా చాలా అడ్వాన్స్డ్తో కూడుకున్నవి. ఎందుకంటే ఇవి సుమారు 70 మీటర్ల లోతులో ఉన్న బంకర్స్ని లక్ష్యంగా చేసుకుని పేల్చేయగలవు. అంటే ఇవి అమెరికన్ బంకర్ బస్టర్స్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ అయినవి. ఈ రకంగా ఈ అగ్ని-6 అగ్ని-5 కన్నా కూడా చాలా అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడుతోంది. ఈ రకంగా డిఆర్డిఓ బ్రహ్మోస్-2ని కూడా తయారు చేయబోతున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రహ్మోస్-2 కూడా సూపర్సోనిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్ కాంటినెంట్ బ్యాలిస్టిక్ మిసైల్గా రూపొందించబడుతోందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ రకంగా డిఆర్డిఓ అనేక రకాల మిసైల్స్ని మిడిల్ లెవెల్ అలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్ని తయారు చేస్తూ నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాలను ఆత్మనిర్భరతలో భాగంగా ఈ డిఆర్డిఓ సాధిస్తోంది. ఈ రకంగా డిఆర్డిఓలో పనిచేసే సైంటిస్టులు ఈ మిసైల్స్ని అడ్వాన్స్డ్ లెవెల్లో తయారు చేస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఈ సైంటిస్టుల సేవలని మనమందరం తప్పనిసరిగా అభినందించవలసిందే. వాళ్ళ సేవల్ని అభినందిస్తూ వాళ్ళకి మనం జై హింద్ చెప్దాం. థ్యాంక్ యూ.